ఇప్పుడు అర్థమైందా? దేవుడి కోసం చేసిన ప్రసాదం ఇది. పోసాలికి రాముడా బ్రతికిపోయాం. ఆ రోజు తెలియక అదే పాయసం సమర్పించుంటే ఏమే పిల్ల, నువ్వు నీ ఆచారాలు ఎలాగో మంట కలుపుతున్నావు. నన్ను కూడా భ్రష్టు పట్టించాలనే నీ ఉద్దేశం? పైగా నీ స్నేహం వల్ల చిన్న కూడా చెడిపోతున్నాడు. అసలు నువ్వు ఎవరిని అడిగి ఈ కుక్కని ఇంట్లోకి తీసుకొచ్చావు? జవాబు చెప్పు. పోన్లే అమ్మా, వదిలే. జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరు పిల్లలు పెద్ద తప్పే చేశారు, ఒప్పుకుంటున్నాను. నీకు తెలియకుండా ఇంత పెద్ద విషయం దాచిపెట్టారు. వీళ్ళు అలాంటి పని చేసి ఉండకూడదు. కానీ పిల్లలు కదా, ఏదో తప్పు చేశారు. చిన్న తప్పు కాదు, నా ఆచారాలనే మంట కలిపారు నిరంజన్. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఈ కుక్క పిల్ల ఎవరి ఆచారాన్నైనా ఎలా భ్రష్టు పట్టిస్తుంది? అది కూడా చిన్నపిల్లే కదా. కానీ జంతువు పిల్లది, కుక్క పిల్లది. ఇది నా పూజా మందిరం అపవిత్రం చేసింది. గోవిందయ్య గారు, పట్టుకోండి దాన్ని, పట్టుకోండి దాన్ని, తొందరగా బయట పడేసిరండి. వద్దు వద్దు, ప్లీజ్. వద్దు గోవిందయ్య గారు, అంత పని చేయకండి అమ్మగారు. పాపం జిలేబీ ప్రసాద్ కి దెబ్బ తగులుతుంది. గోవిందయ్య గారు వదలండి నన్ను. ప్లీజ్ నానమ్మ, ఇలాంటి పని చెయ్యొద్దు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, దీన్ని నీ గదిలోకి అస్సలు రానివ్వను. కానీ ప్లీజ్ ప్లీజ్ దీన్ని ఇంట్లోంచి మాత్రం బయటికి పంపించేద్దు ప్లీజ్. పాపం జిలేబీ ప్రసాద్ కి చాలా అనారోగ్యంగా ఉందమ్మగారు. బయటికి వెళ్తే తట్టుకోలేదు. ఇది ఊరి కుక్కలు, పెద్ద పెద్ద జంతువులు దీన్ని కరిచేస్తాయి. ఒకవేళ వీధి కుక్కలు జిలేబీ ప్రసాద్ ని చంపిస్తే అప్పుడు? నువ్వు ఇలా వినవా? నేనే పారేస్తాను దాన్ని బయట. ఇలా ఇవ్వు, ఇస్తావా లేదా? నీకు అర్థం కావటం లేదా? ఇవ్వమంటుంటే. గోవిందయ్య గారు, తీసుకోండి దాన్ని, తీసుకెళ్ళి బయట పడేసిరండి. తీయండి గోవిందయ్య గారు. నానమ్మ ప్లీజ్ అలా చేయకు. బయట వీధి కుక్కలు కరుస్తాయి దీన్ని. అమ్మా దయచేసి ఆగు. దానికి కూడా ప్రాణం ఉంది. ఎవరి ప్రాణాలైనా తీయటం అనేది ఎంత పాపమో అది నీకు తెలుసు కదమ్మా. అమ్మా, స్వయంగా నేనే దీన్ని తీసుకెళ్లి ఎలాంటి అపాయం రాని చోట వదిలేసి వస్తాను. ప్రస్తుతానికి ఇక్కడే ఉండని అమ్మా, మన ఇంట్లోనే ఈ రాత్రికి. అత్తయ్య గారు కాదనకండి, కొంచెం ఆయన చెప్పినట్టు వినండి. అలాగా? దీన్ని పెంచుకుంటావు నువ్వు? అంటే నువ్వు ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నావు అన్నమాట. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కానీ అంతకంటే ముందు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టండి మీరు. అమ్మగారు, నా తప్పుకు శిక్ష ఈ జిలేబీ ప్రసాద్ కి వేయొద్దు అమ్మగారు. నేను మీకు అబద్ధమే చెప్పాను. అందుకు మీరు నన్ను ఎన్ని దెబ్బలైనా కొట్టండి, చిత కొట్టేయండి నన్ను. కానీ జిలేబీ ప్రసాద్ ని మాత్రం ఏం చేయకండి అమ్మగారు, ప్లీజ్. ప్లీజ్ ఆగండి నానమ్మ, ప్లీజ్. మనకింత పెద్ద ఇల్లుంది కదా, ఎక్కడో ఒక చోటు ఉంటుంది. ప్లీజ్ దీన్ని మాత్రం బయట వదిలేయకండి నానమ్మ, ప్లీజ్. నువ్వు కావాలంటే నా చేత ఎన్ని గుజ్జులైనా తీయించు, నీకు చేతులెత్తి దండం పెడతాను. ప్లీజ్ దీన్ని బయట మాత్రం పాడేయకండి నానమ్మ, ప్లీజ్ అమ్మగారు. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్. ఎందుకమ్మా చిన్నపిల్లలాగా నువ్వు కూడా పంతం పడతావు? సరే అను, ఎంతో చిన్నపిల్లది. వీధిని పడితే చచ్చిపోతున్నది, ప్రాణాలతో ఉండలేదు. ఒక జీవిని చంపిన పాపం నీ నెత్తిని ఎందుకు వేసుకోవాలనుకుంటున్నావమ్మా? నిరంజన్, ఈ పాప పుణ్యాల ఉపన్యాసం వేరెవరికైనా చెప్పు, నాకు కాదు. ఇన్నాళ్లుగా నేనేదైనా పాపం అంటే నువ్వు ఒప్పుకునేవాడి కాదు. కానీ ఇప్పుడు పాపం పేరు చెప్పి నన్నే బెదిరిస్తున్నావా? నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు? ఎన్నింటికో ఒప్పుకున్నాను నిరంజన్, కానీ ఇది మాత్రం ఒప్పుకోను. వీధిన పడిన ఈ వితంతు పిల్లని ఇంటికి తీసుకొచ్చావు. అది తప్పని తెలిసి కూడా నేను పల్లెత్తు మాట లేదు. ఇప్పుడు ఈ వీధి కుక్కను కూడా పెంచుకోవాలనుకుంటున్నావు నువ్వు? అయితే పెంచుకో. నేనే చెప్తున్నాను చక్కగా పెంచుకోమని. నా గదిలో కూర్చోబెట్టు దాన్ని, నా మంచం మీదే పడుకోబెట్టు, నా పూజా మందిరంలో దాన్ని కూర్చోబెట్టుకుని తిండి పెట్టు. కానీ ముందుగా నన్ను బయటికి వెళ్ళగొట్టేయి చాలు.